హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో అందమైన కలర్ఫుల్గా ఉండే ఇంకా హ్యాంగింగ్స్ అనేవి ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా మనం ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నేను ఇలాంటి లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి తీసుకున్నాను. ఒకవేళ ఇవి మీ దగ్గర లేని వాళ్ళు నార్మల్ పాలిస్టర్ క్లాత్ ఉంటుంది చూసారా, బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అలాగా, ఆ పాలిస్టర్ క్లాత్ మాత్రం పాలిస్టర్ క్లాత్ తీసుకోవాలి. ఈ షేప్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఐ షేప్లో కట్ చేసుకోవాలి. పొడవు అనేది కూడా మన ఇష్టము, ఎంతైనా తీసుకోవచ్చు. నేను 2.5 ఇంచెస్ తీసుకున్నాను పొడవు. అలాగే వెడల్పు అనేది 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ షేప్లో మనం కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని చివర్లు అనేవి కాల్చుకోవాలి. ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ చూపించానండి. అలాగా మనం ఈ పెటల్స్ అన్నీ రెడీ చేసేసుకోవాలి. లేకపోతే ఇలాంటి లేజర్ కటింగ్ పెటల్స్ అనేవి రెడీమేడ్స్గా ఉంటాయి, అవన్నీ తీసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఈ పెటల్స్ కావాలనుకుంటే నేను నెంబర్ ఇస్తాను స్క్రీన్ మీద, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇలాగా లేజర్ కటింగ్ పెటల్స్ కొన్ని తీసుకున్నాను. అలాగే సెంటర్లో వేయడానికి బీడ్స్ అనేవి తీసుకున్నాను, గోల్డ్ బీడ్స్. మీరు ఏవైనా మన ఇంట్లో ఉన్నవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే గోల్డ్ బీడ్స్ తీసుకోవచ్చు. అలాగే కింద హ్యాంగింగ్ కోసం బెల్స్ తీసుకున్నాను 2. అలాగే రింగ్స్ తీసుకున్నాను హ్యాంగింగ్ కోసం, నీడిల్, థ్రెడ్. అలాగే మన బేస్ అనేది తీసుకున్నాను, ఈ ఫ్లవర్ బేసెస్ అనేవి. ఇవి మన ఫ్లవర్కి కింద క్యాప్స్ లాగా పెట్టడానికి ఇవి తీసుకున్నాను కొన్ని. అలాగే గ్రీన్ కలర్ డబ్ల్యూ షేప్ పెటల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇలాగ బెల్ని ముందు చివర అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా హోల్స్ ఉంటాయి బెల్కి, ఈ హోల్స్లోంచి ఇలాగ థ్రెడ్ తీసేసుకొని నాట్ అనేది పెట్టేసుకోవాలి. ఇలాగ బెల్ హ్యాంగింగ్ చేసేసుకున్నాక మనం బీడ్స్ అనేవి ఒక 6 కానీ 7 కానీ మనకి ఫ్లవర్కి ఎంత గ్యాప్ కావాలో చూసుకుంటూ ఈ బీడ్స్ అనేవి పెట్టుకోవాలి. నేను 6 బీడ్స్ పెడుతున్నాను, చూస్తున్నారు కదా. ఇలాగ 6 బీడ్స్ అనేవి తీసుకున్నాను, గోల్డ్ బీడ్స్. లేకపోతే పల్స్ లాంటి వైట్ అనేది తీసుకోవచ్చు, మల్టీ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఇలాగ మనం 6 బీడ్స్ తీసుకున్న తర్వాత ఇలా చూపించే విధంగా ఏదైనా థర్మాకోల్కి కానీ ఇలాంటిది దానికి ఇలాగ నీడిల్ని బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత గ్రీన్ పెటల్స్ని 2 తీసుకున్నాను. ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ గుచ్చాలి. 2 పెటల్స్ తీసుకున్నాను. తర్వాత ఈ ఫ్లవర్ బేస్ ఒకటి తీసుకొని తర్వాత ఈ ఎల్లో కలర్ పెటల్స్ని చూస్తున్నారు కదా, ఇలాగ చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని 10 to 12 మనకి ఫ్లవర్ అనేది ఎంత థిక్గా కావాలో, ఫ్లవర్ అనేది పెటల్స్ అనేవి ఎక్కువ కనిపించాలనుకుంటే 15 పెటల్స్ అయినా కూడా మనం పెట్టుకోవచ్చు. నేను 12 పెటల్స్ పెడుతున్నాను. మనకి ఇది దూరం నుంచి చూస్తే ఎలా ఉంటుందంటే చామంతి ఫ్లవర్స్ లైఫ్ ఉంటుంది, చామంతి ఫ్లవర్ లాగా, బంతి పువ్వులా కనిపిస్తుంది. అందుకే మరి తక్కువ పెటల్స్ కాకుండా అలాగని ఎక్కువ పెటల్స్ కాకుండా నేను 12 పెటల్స్ తీసుకుంటున్నాను. ఇలాగ 12 పెటల్స్ని చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ సెంటర్లో గుచ్చాలి. తర్వాత చూస్తున్నారు కదా, మనకి ఇలాగ కనిపిస్తుంది. కలర్ అనేది కూడా మనం ఏ కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకి న్యాచురల్గా కనిపించాలనుకుంటే చామంతి ఫ్లవర్ లాగా మనం డోర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎల్లో కలర్ అయితే మనకి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, బంతిపూ కానీ చామంతి పూలు కానీ. అలాగే దానికోసం నేను ఎల్లో కలర్ అనేది తీసుకున్నాను. మీకు నచ్చితే పింక్ కానీ వైట్ కానీ ఏ కలర్స్ అయినా మీ బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బీడ్ తీసుకొని ఇలాగ నాట్ పెట్టేస్తున్నాను. చూస్తున్నారు కదా, దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఫ్లవర్ అనేది అక్కడ నాట్ వేస్తే మనకి పెటల్స్ అనేవి దూరం జరగకుండా ఉంటాయి. ఫ్లవర్ అనేది ఇలాగా పెద్దగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా రావడం కోసం ఆ బీడ్లోంచి థ్రెడ్ తీసి నాట్ పెట్టేస్తున్నాను. తర్వాత ఒక 5 బీడ్స్ గుచ్చాలి. ఇలాగా 5 బీడ్స్ అనేవి మనకి గ్యాప్ కోసం, మనకి ఫ్లవర్కి మధ్యలో గ్యాప్ అనేది తక్కువ కావాలా ఎక్కువ కావాలా దాని ప్రకారం 5 కానీ 6 కానీ 7 కానీ ఎన్నైనా తీసుకోవచ్చు. తర్వాత సేమ్ గ్రీన్ కలర్ పెటల్స్ 2, క్యాప్ 1, తర్వాత ఎల్లో కలర్ పెటల్స్. ఇలా కంప్లీట్గా మనం ఈ హ్యాంగింగ్ అనేది ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో అంత పొడుగు కూడా ఇలా కంప్లీట్గా గుచ్చుకోవాలి. నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే
ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాంటి గార్లెండ్స్ అన్నీ కూడా చాలా వరకు నేను మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇంకా కొత్త కొత్త మోడల్స్ అనేవి నేను చూపిస్తాను. మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. చూస్తున్నారు కదా, ఇలాగ హ్యాంగింగ్ అనేది మనం ఎంత పొడుగు కావాలనుకుంటున్నామో డోర్కి సైడ్కి వేసుకోవడానికి ఫొటోస్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ దాని ప్రకారం మనం ఎంత పొడుగు కావాలో కూడా కంప్లీట్గా ఇలాగ రెడీ చేసేసుకోవాలి. ఇది వాషబుల్ కాబట్టి మనం వాష్ చేసేసుకోవచ్చు, తర్వాత రీయూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి డ్యామేజ్ కానీ కలర్ చేంజ్ కానీ ఏమీ ఉండదు. ఎందుకంటే పాలిస్టర్ క్లాత్ కాబట్టి మనకి కలర్ పోవడం అలాంటిది కూడా ఏమీ ఉండదు. ఇలాగ మనం రెడీ చేసేసుకున్నాక నేను 10 ఫ్లవర్స్ అనేవి తీసుకున్నాను. ఇలాగ 10 ఫ్లవర్స్ గుచ్చుకొని మనం చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇలా ప్రతి ఫ్లవర్కి కూడా ఇలాగ బీడ్ పెట్టుకొని నాట్ పెట్టుకుంటే మనకి ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడడానికి చామంతి ఫ్లవర్ లాగా కనిపిస్తుంది, లేకపోతే పెటల్స్ అనేవి ఇలా విచ్చుకున్నట్టు కనిపిస్తాయి. ఇలాగ చివర అనేది రింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటే హ్యాంగింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. రింగ్స్ లేని వాళ్ళు ఊలన్స్తోనైనా కూడా మనం ఇలాగ హ్యాంగింగ్ చేసుకోవడానికి రెడీ చేసేసుకోవచ్చు. ఇలా నాట్ పెట్టేసుకుంటే మనకి ఈ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలాగే మనం నార్మల్ గార్లాండ్స్ లాంటివి కూడా మనం రెడీ చేసుకోవచ్చు. బెల్ట్స్ లాంటివి ఇవి తీసేసి 2 జాయింట్ చేసుకుంటే మనకి దండ లాంటిది కూడా మనం రెడీ చేసుకోవచ్చు. ఫొటోస్ కానీ అలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఇలాంటి గార్లెండ్స్ అనేవి కానీ హ్యాంగింగ్స్ కానీ మీరు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడ్డానికి లుక్ బాగుంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ పూజా టైంలో కానీ మనం ఇలాంటివి రెడీ చేసుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.